ఇంకెప్పుడు నా రూమ్ లోకి రావాలని ప్రయత్నం చేయకు. పొరపాటును కూడా రాకు. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వేట కుక్కల్ని తరిమే కుందేళ్లు కూడా ఉంటాయి. భయ్యా భయ్యా భయ్యా, నిన్నే. ఎప్పుడు నీ ఫేస్లో ఇటువంటి ఎక్స్ప్రెషన్ చూడలేదు. ఏమైంది భయ్యా? ఎందుకు ఇలా ఉన్నావు? విజయ్ మీద మర్డర్ అటెంప్ట్ చేయించింది మనమేనని తెలిసి జానకి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. చెప్పాను కదా భయ్యా, జానకి తెలుగు ముందు మన అతి తెలుగు పనిచేయదని. నువ్వే చెప్పావు కదా జానకి నిప్పు అని. మరి పట్టుకున్నాక కాలకుండా ఉంటుందా? రైట్. అది నిప్పైతే నేను ముప్పుని ముంచేస్తాను. ఏం చేస్తావు భయ్యా? దాని చావుకి ముహూర్తం పెట్టబోతున్నాను. వద్దు భయ్యా, జానకి నేను లవ్ చేస్తున్నాను. నా కోసమైనా మన ఫ్రెండ్షిప్ కోసమైనా జానకిని వదిలే భయ్యా. చావబోయే దాని మీద ఆశలు పెంచుకోకు సూరి. భయ్యా, జానకి నేను పెళ్లి చేసుకుంటున్నాను భయ్యా. ఆ విషయం నీకు తెలుసు కదా. చేసుకో. శవానికి తాళి కట్టు. భయ్యా భయ్యా భయ్యా, వీడి ఎమోషన్ చూస్తుంటే జానకిని చంపేసేలా ఉన్నాడు. జానకిని కాపాడుకోవాలి, ఎలాగైనా కాపాడుకోవాలి. ఎలా? ఏరా, నా జానకిని చంపుతావా? నువ్వు చంపలేవురా. నా దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నాను. దాని దెబ్బకి నీకు దిమ్మ తిరిగిపోతుంది. నా లెవరు భయ్యా అని రిక్వెస్ట్ చేసినా వినకుండా శవానికి తాళి కట్టడానికి రెడీగా ఉండంటావా? వదులుతాన్రా. ఎలా ఉన్నాను అత్తయ్య? కొత్త పెళ్లి కూతుర్లా. నిజంగా అలాగే ఉన్నానా? పూలు పెట్టుకుంటే ఆడవాళ్ళ అందం మరింత పెరుగుతుందంటారు. కానీ నువ్వు మల్లెపూలు పెట్టుకోవడం వల్ల
ఈ పూలకే మరింత అందం పెరిగిందమ్మా. కడుపుతో ఉన్న కోడల్ని ఇంట్లో పెట్టుకొని శోభనానికి ఇంకో కోడల్ని రెడీ చేస్తున్నావా అత్త? చూడ్డానికి అమాయకురాల్లా కనబడతావు కాని చేసే పనులు మాత్రం మూడో కంటికి కనబడకుండా గప్చుప్గా చేసేస్తావు. ముదుర్లకే ముదురత్తయ్యా నువ్వు. అత్తయ్య, మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. పొగడ్త కాదమ్మా, మనసులో మాట చెప్తున్నాను. ఇదిగో నిన్నిలా చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లేదు. మా ఇంటికి నడిచొచ్చిన లక్ష్మీదేవిలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. అవును మరి, 500 కోట్ల ఆస్తికి ఓనర్ కదా. లక్ష్మీదేవి అంట, అవసరమైతే కుబేరుడికి ఒక్కగానొక్క కూతురివి అంటావు. ఇదేంటి, జానకిని నిజంగానే పెళ్లి కూతుర్లా తయారు చేసింది? కొంపదీసి శోభనం కూడా జరిపించేస్తుందా ఏంటి? పేరుకే కోడలివి కాని ఈ ఇంట్లో నీకు ఏ ముద్దు ముచ్చట జరగలేదు. నాకు అత్తానే పెద్దరికం తప్ప ఏ అధికారమూ లేదు. నా చేతులతో నీకు పూలు పెట్టి ఇలాగైనా నా ముచ్చట తీర్చుకున్నందుకు నాకిప్పుడు చాలా తృప్తిగా ఉందమ్మా. అత్తయ్య, నాకు మా అమ్మ ఎంతో, నువ్వు అంతే. ఈ ఇంటికొచ్చేటప్పుడు మా అమ్మకి దూరం అవుతున్నానని బాధపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని, మీ ఆప్యాయతని చూసిన తర్వాత ఈ అమ్మకి దగ్గరవుతున్నందుకు ఆనందపడుతున్నాను. నా చెవులు ఇలాంటి మాటలు విని ఎన్నో రోజులయ్యిందమ్మా. ఈ ఇంట్లో అసూయలే తప్ప అభిమానాలు దొరకవు అనుకున్నాను. ఆ అభిమానం నా కోడలి రూపంలో నన్ను ఆదరించటానికి వచ్చింది అని తెలిసిన తర్వాత నాలో చనిపోయిన ఆనందం మళ్ళీ పురుడు పోసుకుంటోందమ్మా. అత్తయ్య, అత్త అనే అధికారం నా నుంచి పోయినా అమ్మ అనే మమకారం ఇంకా నాలోనే ఉంది అని గుర్తు చేసావమ్మా. అత్తయ్య, మీకొక విషయం తెలుసా? ఏంటమ్మాది? మీరు ఏడిస్తే సావిత్రిలా, నవ్వితే జమునలా ఉంటారు తెలుసా? నిజం అత్తయ్య, కావాలంటే అద్దంలో చూసుకోండి. అత్తయ్య, మీ పెదాల మీద నవ్వు ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి. అదే నేను కోరుకునేది. పిచ్చి పిల్ల. అబ్బో, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్కేసుకుంటున్నారు సెంటిమెంట్లు. మీ సెంటిమెంట్కి ఆయింట్మెంట్ రాసి పేషెంట్ని చేసి బెడ్ మీద పడుకోబెడతానుండండి. ఏంటి, నేను ఇంకా పెళ్లినాటి చిన్నపిల్లనే అనుకుంటున్నారా? నువ్వంటే గుర్తొచ్చింది జానకి. చిన్నప్పుడు నువ్వెలా ఉండేదానివో తెలుసా? ఎలా ఉండేదాన్ని? పుత్తడి బొమ్మల. మరి పెద్దయ్యాక ఎలా ఉన్నాను? కుందనపు బొమ్మల. ఏం కాదు. మరి ఈ అత్తయ్యకి కోడల్లా. నువ్వే కాదమ్మా, నీ మాటలు కూడా అందంగా ఉంటాయి. మీకన్నీ అలాగే ఉంటాయి. ఇంకొంచెం సేపు నేను ఇక్కడే ఉంటే నా కనురెప్పలు కొట్టుకుంటాయి. అయ్యయ్యో, ఏంటమ్మా ఏమైంది? అదేనత్తయ్య,
నిద్రొస్తుంది అని చెప్తున్నాను. సరే సరే వెళ్ళమ్మా, నువ్వు పైకెళ్ళి పడుకో, వెళ్ళు. ఇదేంటి, జానకి రూమ్ కిందైతే ఈ ముసల్ది పైకెళ్ళి పడుకోమంటుందేంటి? నందిని, బుక్ చదువుతూ ప్రశాంతంగా కూర్చున్నావా? అవునక్క, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందుకే చదువుతున్నాను. రా కూర్చో. ఇంట్రెస్ట్ గా ఉందని నువ్వు బుక్ చదువుతూ ఇక్కడే కూర్చో. అవతల వాళ్ళు వేరే పని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అక్క, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా నేను చూసింది తట్టుకోలేకపోతున్నాను. అసలేమైందక్క? తుఫాన్ రాబోతుంది. టెన్షన్ పడద్దక్క, బయట వాతావరణం బానే ఉంది కదా. ఓసిన తెంగర బుచ్చి, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీకు డైరెక్ట్ గా చెప్తేనే అర్థం అవుతుంది. బయట వాతావరణం గురించి నేను మాట్లాడడం లేదు నందిని, మన ఇంటి వాతావరణం గురించి మాట్లాడుతున్నాను. ఏమైందక్క? క్షణ క్షణానికి మారిపోతోంది. ఏం మారిపోతుంది? మన ఇంటి వాతావరణం. ఏం జరుగుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేమో హాయిగా హ్యాపీగా తీరిగ్గా బుక్ చదువుతూ ఎంజాయ్ చేస్తున్నావా? అక్క తినకు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం జరిగింది? ఏం జరిగిందా? అత్తయ్య జానకి పూలు పెట్టింది. ఇన్ని పూలు తెలుసా? దానికెందుకు టెన్షన్ పడతావక్క? ఇది మల్లెపూల సీజను. జానకి అత్తయ్యని అడుగుంటుంది, మల్లెపూలు పెట్టుకోవాలనిపిస్తుంది అత్తయ్య అని. అత్తయ్య కూడా జానకి ముచ్చట ఎందుకు కాదనాలని మల్లెపూలు కొని జానకి పెట్టుంటుంది. పూలొక్కటే పెట్టుకుంటే పర్వాలేదు నందిని, మల్లెపూలతో శోభనం పెళ్లి కూతుర్లా తయారు చేసింది అత్తయ్య. అది చూసుకుని జానకి టిక్కు టిక్కు అంటూ తెగ ఫీల్ అయిపోతుంది. జానకిని చూసి అత్తయ్య ఏమో కంటి మీద రెప్ప కూడా వెయ్యకుండా అలాగే చూస్తూ సంబరపడిపోతుంది. అంతేకాదు నందిని, విజయ్ కూడా జానకిని చూసి చూడ్డమంటే మామూలుగా చూడ్డం కాదు, అదోలా చూశాడు నందిని. విజయ్ని చూసిన జానకి అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ తలదించుకొని ఒక పక్క నుంచి ఇలా చూస్తుంది. నువ్వు చెప్పింది నిజమేనా అక్క? నీకు నేను అబద్ధం చెప్తానా నందిని? నా కళ్ళతో చూశాను, అందుకే అది నీ చెవిలో వేద్దామని హడావిడిగా ఇక్కడికొచ్చాను. జానకి యజమానురాలుగానే వచ్చానని చెప్పింది. విజయ్కి భార్యగా అలా చేస్తుందంటావా అక్క? మనసు మనసు నందిని, నోటితో చెప్పిన మాటలు మనం విన్నాం కానీ అసలు మనసులో ఏం పెట్టుకుని ఇంటికొచ్చిందో మనకి తెలియదుగా.
రోజుల్లో ఎవ్వర్నీ నమ్మకూడదు. ఒక్కోసారి మన నీడే మనల్ని మోసం చేస్తుంది. అలాంటిది జానకి చేయదని గ్యారెంటీ ఏంటి? నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ నందిని, కానీ అని సాగ తీసుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటే అక్కడ జరగరనిది జరిగిపోతుంది. అప్పుడు నువ్వు బాధపడి ఏం ప్రయోజనం చెప్పు? అందుకే నేను చెప్పేది జాగ్రత్తగా విను. పండు వెన్నెల, నిండు చంద్రుడు, చల్లని గాలి, మల్లెపూల వాసన, అట్మాస్ఫియర్ వాళ్లకు ఫేవర్ గా ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది. నువ్వా ప్రెగ్నెంట్. పైగా నువ్వు విజయ్ వేరువేరు బెడ్రూమ్స్ లో పడుకుంటున్నారు. ఎవరి రూమ్ లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏ అర్ధరాత్రో దాహమని విజయ్ రూమ్ నుంచి బయటికి రావచ్చు, లేదా నిద్రలో లేచి నడిచే అలవాటుందని అబద్ధం చెప్పి జానకి అర్ధరాత్రి విజయ్ రూమ్ కి వెళ్ళొచ్చు. అదే కాదు అనుకుంటే అత్తయ్య జానకిని పిలిచి విజయ్ రూమ్ లో మంచినీళ్లు పెట్టి రామ్మా అని పంపించొచ్చు. ఒక్కసారి నీకు తెలియకుండా విజయ్ జానకి కలిసినందుకే ఇప్పటి వరకు విజయ్ని నువ్వు క్షమించలేదు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు నువ్విక్కడ ఉండగానే. అక్క ఆపు, ఇంకేం చెప్పకు. ఎందుకైనా మంచిదని ముందుగా చెప్తే నువ్వు జాగ్రత్త పడతావని. నందిని, ఐరన్ని అయస్కాంతాన్ని పక్క పక్కనే ఉంచకూడదు. ఏ క్షణంలో అయినా లటుక్కున అతుక్కుపోతాయి. అందుకని ఐరన్ నన్న తప్పించాలి, లేదా అయస్కాంతానన్న తీసేయాలి. ఇంకా ఆలోచిస్తున్నావేంటి నందిని? త్వరగా రా, త్వరగా రా. రా నందిని, రా.
జానకి, నువ్వు నేనే. ఈ టైంలో నా రూమ్లోకి ఏ రాకూడదా? అని కాదు, సడన్ ఎంట్రీ ఇచ్చేసరికి కంగారు పడ్డావా? ఆహా, కళ లేక నిజమా అని కన్ఫ్యూజన్లో ఉన్నాను. కొన్నిసార్లు కలలు కూడా నిజమవుతాయి. నిజంగా? నమ్మకం కుదరలేదా? ఇప్పుడు నమ్ముతావా? కూర్చో. నువ్వు వస్తావని కల్లా కూడా ఊహించలేదు జానకి. మట్టిని విడిచి చెట్టు బ్రతకలేదు, కొమ్మని విడిచి పువ్వు బ్రతకలేదు. నిన్ను విడిచి నేనెలా బ్రతకగలను అనుకున్నా? అరకులో నీతో గడిపిన ఆ మొదటి క్షణాలన్నీ జాగ్రత్తగా నా మదిలో బదిలించేసుకొని అవే గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఆ ఆనందాన్నే ఊపిరిగా మార్చుకొని నేను బ్రతుకుతున్నాను జానకి.